ఆదిలాబాద్ పట్టణంలో మరో భూ కుంభకోణం వెలుగు చూస్తుంది. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు భూ మాఫియాపై ఉక్కుపాతం మోపే కబ్జా రాయుళ్ల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు. తాజాగా ఈడీ బ్యాంక్ ఆధీనంలో ఉన్న కోట్ల విలువైన భూమి కబ్జా, నకిలీ ధృవపత్రాలు, డబుల్ రిజిస్ట్రేషన్, బెదిరింపుల కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. భూ అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు. ప్రజలు భూము అక్రమార్కుల పట్ల నిర్భయంగా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించవచ్చునని తెలిపారు. 10/10/2025 రోజు డిఎస్ఆర్ సాయిబాబా కోర్టు ఆఫీసర్ అపాయింటెడ్ బై ఆనరబుల్ NCLT అనే అధికారి ఆదిలాబాద్ రూరల్ పోలీస్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. వారి స్వాధీనంలో ఉన్న ల్యాండ్ అంటే ఆదిలాబాద్ పట్టణము బుక్తాపూర్ విలేజ్ శివార్ రణజీవన్ నగర్ ఇప్పుడు లొకాలిటీ, అక్కడ 2.9 acres ల్యాండ్ ఈడీ స్వాధీనంలో ఉన్నది. అది అంతకుముందు 2010 సంవత్సరంలో ఆ ల్యాండ్ను మనోజ్ అగర్వాల్ అనే వ్యక్తి తన ఆయిల్ మిల్ తన అవసరాల గురించి SBIకి మార్టిగేజ్ చేసి ఆ ల్యాండ్ మార్టిగేజ్ చేసిన తర్వాత లోన్ తీసుకోవడం జరిగింది. అతడు ఆ లోన్ పేమెంట్ చేయనందువల్ల SBI మార్టిగేజ్ రూల్స్ ప్రకారం వాళ్ళు వారి స్వాధీనంలో తీసుకున్నారు. అయితే అప్పుడు జరిగిన ఈ ఆర్థిక నేరాల కారణంగా ఈడీ అధికారులు GS ఆయిల్ మిల్స్ సంబంధించిన ఎంటైర్ ప్రాపర్టీస్, చాలా ప్రాపర్టీస్ వారి స్వాధీనంలో తీసుకోవడం జరిగింది. అయితే ప్రజెంట్ గా ఈ సాయిబాబా గారు మరియు దానికి సంబంధించిన కొందరు సెక్యూరిటీ అధికారులు ఈ ల్యాండ్ ను వారి కస్టడీలో ఉంచుకొని నిరంతరం సెక్యూరిటీ చేయడం జరుగుతుంది. 2024 నవంబర్ నెలలో కొంతమంది వ్యక్తులు అంటే రమేష్ శర్మ, మామ్లా మరియు అతని అనుయాయులు కొందరు సడన్ గా ఈడీ ఆధీనంలో ఉన్న ల్యాండ్ కు వచ్చి ఇది మా ల్యాండ్, మేము కొన్నాము, దీన్ని మాకు పట్టా కూడా అయింది, కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ కూడా మేము తెచ్చాము, మీరు ఇక్కడికి కాల్ చేసి పొమ్మని చెప్పి అక్కడున్న రిటైర్డ్ SI రాములు మరియు అతని సెక్యూరిటీ అధికారులను బెదిరించి పంపడం జరిగింది. మీరు ఇక్కడికి వెళ్ళకపోతే మేము చంపేస్తామని చెప్పి బెదిరించినట్లు వారు తెలపడం జరిగింది. అయితే వారి భయపడి మేము లీగల్ గా పోదాలి అని చెప్పి ఆనరబుల్ కలెక్టర్ గారిని ఈ అధికారులు అప్రోచ్ అయ్యి కలెక్టర్ గారి ద్వారా ఇదంతా కంప్లీట్ చేసి కలెక్టర్ సాబ్ మొత్తం దీనిలో విచారించి దీనిలో కొన్ని పొరపాట్లు జరిగినట్లు గ్రహించి ఎక్స్ట్రా సేత్వార్ ఏదైతే క్రియేట్ అయిందో 2 acre 10 గుంటాస్ తర్వాత రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే రియల్టర్స్ ఈ ఈడీ స్వాధీనంలో ఉన్న భూమి పక్కన 65/4/1 అనే ఒక బై నెంబర్స్ క్రియేట్ చేసి దానిలో 2 acres 10 గుంటాస్ వీళ్ళు 2023లో పూనం వ్యాస్ అనే ఒక మహిళ మరియు అనుపమ్ వ్యాస్ వీళ్ళిద్దరి నుంచి కొన్నట్టు తహసీల్దార్ అర్బన్ గారి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న ల్యాండ్ వేరు, వీరు ఏం చేశారంటే తర్వాత అక్కడ ఖాళీగా ఉన్న ఈడీ ఆధీనంలో ఉన్న ల్యాండ్లోకి వచ్చి ఆ సర్వే నెంబర్ గల ల్యాండ్ ఇదే అని చెప్పి వీరిని బెదిరించి పంపినట్లు వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ దర్యాప్తు ఆధారంగా మొన్న 11th రోజు దీనిలో రమేష్ శర్మ మరియు మమ్లా సేట్ వీరిద్దరిని అరెస్ట్ చేసి నిన్న ఆనరబుల్ కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయగా వారికి జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం జిల్లా జైలు హైదరాబాద్ పంపడం జరిగింది. ఇందులో ఇంకొంతమంది వారి సపోర్ట్ చేసిన వ్యక్తులపై కూడా టోటల్ 10 మందిపై కేసులు నమోదు చేయడం